మహారాజా, నేనింకా మీ నీతి జాడల్లోనే ఉన్నాను. దీనికి కారకులెవరు? ఇది నిజమైన తోరణం. ఇప్పుడు నేను చెప్పబోయేవి అన్నీ నిజం. రాక్షస నక్షత్రం ఎగిప్తుని నాశనం చేయడానికి వచ్చింది. అది వీడి రూపంలో. దానికి అవకాశమే లేదు. ఈజిప్టు యువరాజుని వీడి ఎగిప్తు యువరాజు కాదు, మీ చెల్లెలి కొడుకు కూడా కాదు. బానిసకు పుట్టిన బానిస వీడు. నువ్వు మాట్లాడు నా కుమారా. ఆమ్రన్కు యోషువల్కు పుట్టిన వాణ్ణి నేను ఒక బానిసని. వెళ్ళిపో. మళ్ళీ నీ మొహం నాకు కనిపించకూడదు. మోసెస్, నా దగ్గరకు రా. వీళ్ళు నీ గురించి ఎంతగా చెప్పినా నేను పట్టించుకోను. కానీ నువ్వు మోసగాడివి కాదని నీ ద్వారా నేను తెలుసుకోవాలి. బానిసలను నాకు వ్యతిరేకంగా నువ్వు రెచ్చగొట్టవు. చెప్పు మోసెస్, నీ మీద నాకు నమ్మకం ఉంది. మీరు చూసి భయపడుతున్న దూతని నేను కాను. ఈ బానిసల్ని మనిషిని మించిన శక్తి ఏదైనా ఉంటేనే కాపాడుతుంది. అదే ఆ దైవం. ఒకవేళ అది నా వల్ల జరిగితే అది కూడా చేస్తాను. ఏది నిన్ను నాకు వ్యతిరేకంగా మార్చింది? నా చెల్లెలు నిన్ను నా దగ్గరికి తీసుకొచ్చిన రోజు నుండి నేను ప్రేమించాను. నా కొడుకు కన్నా ఎక్కువగా చూసుకున్నాను. ఎందుకంటే నీలో నాకు నచ్చింది నీ వీరత్వం, వివేకం. అది ఎవరి దగ్గర లేదు. ఏ పుత్రుడి ప్రేమ కూడా మీ మీద నాకున్న ప్రేమని మించలేదు. మరి ఎందుకు నిన్ను బలి తీసుకోవడానికి నన్ను రెచ్చగొడుతున్నావు? ఏ మూర్ఖుడు నిన్ను ఇలా మార్చాడు? నాలో ఉన్న ఆ మహారాజు గుణమే అన్నదమ్ముల్ని చిత్రహింసలు చేయడానికి దోహదపడింది. వారిని బానిసలుగా చేసి వేడుక చూసింది. వారు ఎంతో ఓర్పుగా ఉన్నారు, ఎంతో ఆశగా నమ్మకంతో ఉన్నారు. వేరే దారి దొరుకుతుందన్న ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుడనేవాడే ఉంటే ఇది తప్పకుండా అంగీకరించడు ప్రభు. ఇప్పటి వరకు నేను చేసింది బలవంతం మీద చేసింది. అలా అయితే నేనిప్పుడు చేయబోయేది బలవంతంగా చేసేదే. వద్దు వద్దు. రామ్సేస్, ఈజిప్ట్ ఇక మీదట నీదే.